ఇవాళ వీడియో వచ్చేసి నా వార్డ్రోబ్ టూర్ అనమాట. సో నా వార్డ్రోబ్లో ఒక కబోర్డ్ ఒక టూర్ చేద్దామని అనుకుంటాను. సో అదైతే చూపిస్తాను రండి గైస్. ఇది వచ్చేసి నా కబోర్డ్ చూసారు కదా, ఇదంతా ఏదాని కబోర్డ్ అని ఇప్పుడు చెప్తాను. నా కబోర్డ్లో ఒక ర్యాక్ని ఇలా సెట్ చేసుకున్నాను. ఏదానికంటే నేను ఇప్పుడు జ్యువెలరీ బిజినెస్ చేసినా కదా, దాని మెటీరియల్ అంతా ఇక్కడైతే ఉంటుందన్నమాట మీకు. అండ్ ఇంకా పైన చూసుకుంటే మనకైతే ఇలా మన జ్యువెలరీ నేను ఏమేమి చేశానో పీసెస్ అన్నిటినీ జస్ట్ అలా డిస్ప్లే చేసుకుంటాను అనమాట. ఇంకా నాకు ఉన్న స్పేస్ని ఎలా యూజ్ చేసుకోవాలా అని చెప్పేసి అలా చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడంతా నా మెటీరియల్ ఉంటుంది. సో నా మెటీరియల్ అంతా ఇక్కడ ఉంటుంది కదా, సో ఈ మెటీరియల్ అంతా ఇక్కడే నేను కూర్చొని చేసుకుంటూ ఉంటాను అనమాట. సో నేను చేసిన చూపిస్తూ ఉంటాను. చూడండి ఎంత బాగుందో క్లిప్ది. సో మెటీరియల్లో చాలా మెటీరియల్స్ ఉంటాయి లైక్ దట్. ఇలా నేను మెటీరియల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయలేను, బట్ స్టిల్ చూపిద్దాము అన్న థాట్లో చూపిస్తున్నా. ఇలా బుట్టలు, సో మోనాలిసా బీడ్స్, చాలా ఒక బేసిక్ కలెక్షన్ ఇందులో. అండ్ మనకు కావాల్సిన గమ్స్ అండ్ డాలర్స్, పెయింట్స్, బ్రషెస్, సీజర్స్ అవన్నీ ఒక దాంట్లో ఆర్గనైజ్ చేస్తున్నాను అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఒక దాంట్లో సిల్క్ థ్రెడ్స్ పెట్టాను. అండ్ ఇందులో అయితే మనకు అన్ని కుందన్స్, సిల్క్ కుందన్స్ అయితే ఇందులో ఉన్నాయో చాలా ఉన్నాయి కుందన్స్. ఇలా నేను ప్రతిదీ ఈచ్ జిప్లాక్ బ్యాగ్స్లో నీట్గా పెట్టుకుంటా, ఎందుకంటే చేసేటప్పుడు ఇలా చూసి ఏది కావాలో అది యూజ్ చేయొచ్చు అని చెప్పేసి. అండ్ తర్వాత బ్యాక్ సైడ్ ఇంకొన్ని ఉన్నాయన్నమాట. నేను మెటీరియల్ కొనడం పర్చేస్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నా కబోర్డ్ అయితే నిండిపోతుంది. ఇలా జర్దోసి, సో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి సిల్క్ థ్రెడ్స్, బీడ్స్, ఇంకా చాలా అవసరం ఉంటాయి కదా, అవన్నీ కొని పెట్టుకుంటా. అండ్ బ్లాక్ బీడ్స్ మేకింగ్ చేయడానికి క్రిస్టల్ బ్లాక్ బీడ్స్ ఉంటాయి నా దగ్గర. అండ్ సో కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ప్రతి ఒక్కటి ఇలా నేనైతే నీట్గా ఇదంతా కబోర్డ్ అంతా ఫిల్ చేశాను. అండ్ ఇది స్కూప్స్ లాంచ్ చేశాను. ఆ స్కూప్స్ ఒక బౌల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక బాక్స్ అండి చేస్తా. లాస్ట్లో నా కలెక్షన్ కూడా చూపిస్తానులేండి. ఇలా సిల్క్ థ్రెడ్ అండ్ సీజర్స్, టిష్యూస్, ఇదేమంటారు జ్యువెలరీ వైర్, మెజరింగ్ టేప్, ఇవి వచ్చేసి మనము రబ్బర్ బ్యాండ్స్ చేసే మెటీరియల్. సో మీకు ఒక క్లారిటీ వీడియో కావాలన్నా కూడా చెప్పండి, మెటీరియల్ అంతా చూపిస్తూ ఐ విల్ షేర్ మెటీరియల్ డీటెయిల్స్. అండ్ ఇలా టిక్ టాక్ క్లిప్స్, ఒక పెద్ద ప్యాడ్ ఉంటుంది ఇక్కడ. సో ఐ యూజ్ ప్యాడ్ ఆల్సో. చైనింగ్ మొత్తం ప్యాడ్స్లోనే కాబట్టి అలా. ఎండిఎఫ్ బోర్డ్స్ అండి ఇవి, ఆల్ సైజెస్ పెట్టుకుంటా. ఎండిఎఫ్ బోర్డ్స్ ఎప్పుడు ఏది యూజ్ అవుతుందో తెలియదు కాబట్టి. అండ్ ఇలాంటి స్టోన్స్, రబ్బర్ బ్యాండ్స్. నేను మెటీరియల్ అంతా ఒకసారి చూపిస్తాను ఎప్పుడన్నా. ఇప్పుడైతే జస్ట్ ర్యాండమ్గా ఏమి ఆర్గనైజ్ చేశానని చూపిస్తా. ఇలాంటి బాక్సెస్ ఉంటాయి కదా, ఇందులో పల్స్, బీడ్స్ అవి మంచిగా ఆర్గనైజ్ చేయొచ్చు అనమాట. సో అలా కాసులు, పల్స్ అవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటా. అండ్ పైన వచ్చేసరికి నా మెటీరియల్ ఉంటుంది. అండ్ ఇంకా కొంచెం మెటీరియల్ లైక్ సీక్వెన్స్, బేసికల్లీ సీక్వెన్సెస్. అండ్ తర్వాత ఇక్కడ ఏమున్నాయో చూపిస్తా. వచ్చేసేసరికి ప్యాకింగ్కి జిప్లాక్ బ్యాగ్స్ అనమాట. సో జ్యువెలరీ అంతా ఆర్గనైజ్ చేసేది నేను ఎవరికైనా కంపెనీ కూడా ఈ బ్యాగ్స్ యూజ్ చేస్తాను. అండ్ ఇందులో మనకు జంప్ రింగ్స్ అండ్ తర్వాత జర్దోజీ, కొన్ని స్టోన్స్ అలా పెట్టుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి ఏమంటారు వ్యాక్స్ స్ట్రిప్స్ అనమాట. నేను ఇవి ఆన్లైన్లో తెప్పించుకున్నాను. సో అవి కూడా ఇక్కడ పెట్టాను. అండ్ ఇది వచ్చేసేసరికి జ్యువెలరీ మేకింగ్ థ్రెడ్ ఒకటి. తర్వాత నెక్స్ట్ ఇది హెయిర్ బ్యాండ్స్ వచ్చేసరికి ఇలా వస్తాయి అనమాట, హెయిర్ బ్యాండ్స్ చేసేది. సో ఇది కూడా మెటీరియల్. సో మెటీరియల్లో చాలా ఉంటుంది, కొంటుంటే వస్తూనే ఉంటుంది అనమాట మెటీరియల్. సో ఇప్పుడు నేను ఇవన్నీ చూపించాను కదా, ఇక్కడ ఇలా అంతా ఆర్గనైజ్ చేసుకుంటాను. ఎప్పుడు నా వర్క్ ఉన్నా కూడా ఇక్కడ చేసేసుకుంటాను. అండ్ నేను చేసిన మెటీరియల్తో చేసిన పీసెస్ ర్యాండమ్గా చూపిస్తాను. అండ్ వచ్చేసి ఇన్విజిబుల్ చైన్స్. సో అండ్ తర్వాత వచ్చేసి క్లిప్స్. సో నేను చాలా మోడల్సే చేస్తూ ఉంటాను కాబట్టి మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది ఒక హెయిర్ బ్యాండ్. అండ్ తర్వాత ఇవాళ నేను చేశాను, ఇది సూపర్గా ఉంది, అసలు ట్రెండింగ్ నల్లపూసలు. అసలు నేను పీస్ చాలా బాగా చేశాను. ఇది మా మమ్మీ కోసం చేశాను అనుకోండి, బట్ చాలా బాగా కుదిరింది.
మీకైతే చూపిద్దాం అనుకుంటున్నా. అది ఇలా అయితే వస్తుంది. ఇలా ఒక మంచి డాలర్తో నల్ల పూసలు చేశాను అనమాట మా మమ్మీ కోసము. అండ్ నేను ప్రతిదీ కూడా జిప్ లాక్ బ్యాగ్స్లోనే ఇస్తాను ఎవరికైనా కస్టమర్స్కి ఇవ్వాలన్నా కూడా, ఎందుకంటే వాళ్ళు సేఫ్గా యూజ్ చేసుకుని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనేసి. అండ్ ఇది ఒక ఇన్విజిబుల్ చైన్, బ్యాంగిల్స్, రెడ్ బ్యాంగిల్స్. అండ్ నేను చేసిన ఇంకొక మోడల్ ఆఫ్ రెడ్ బ్యాంగిల్స్. ఇది వచ్చేసి ఇన్విజిబుల్ చైన్లో నల్ల పూసలు. చాలా చేసిందా మోడల్స్, నేను ర్యాండమ్గా చూపిద్దాం అనుకుంటున్నా. అండ్ ఇంకా చూపిస్తే బెటర్ మీకు కూడా. ఇఫ్ ఎవరికైనా నీడ్ ఉంది ఇలాంటివన్నీ అనుకుంటే మీరు నా ఇన్స్టా పేజ్ ఫాలో అవ్వండి, శ్రీ సేవియర్ క్రియేషన్స్ హ్యాండ్మేడ్ అది. సో యూ కెన్ చెక్ ఆల్ ది డీటెయిల్స్ దేర్. ఇలా ప్యాంటింగ్స్, నేను చైన్స్ కూడా చేస్తున్నా. సో చైన్స్, నెక్ సెట్స్ ఇవన్నీ విజిబుల్లోనే ఎక్కువ పోతుంటాయి మనకు. సో ఇలా ఇయర్ రింగ్స్, ఇది వచ్చేసి ఒక జడ పిల్ల. చాలా ఉన్నాయండి. మీరు నా ఇన్స్టా పేజ్ ఫాలో అంటే మీకు డైలీ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఇవి వచ్చేసి హెయిర్ యాక్సెసరీస్, స్టైల్ చేసిన వీడియోస్ కూడా పెడుతూ ఉంటా, చెక్ చేస్తూ ఉండండి. సో ఇది వచ్చేసి జడ పిల్లలు, కాసులవి, క్లిప్ ఇది ఒకటి. చాలా ఉన్నాయి. ఇలా అన్నీ నేను మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటాను నా కలెక్షన్ అంతా. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఎవరికైనా మెటీరియల్ డీటెయిల్స్, ఫుల్గా మెటీరియల్ ఏం వాడతారు అని తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి. బాయ్ బాయ్.